తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు అడవిని వదిలి గ్రామంలోకి తీసుకొచ్చింది. వీటి దాడితో గ్రామంలోని పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి, అరటి పంటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఏనుగుల గీంకారాలు విన్న గ్రామస్తులు భయంతో ఇండ్లలోకి పరుగులు తీశారు. రాత్రి వేళలో ఇంటి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. గ్రామం అంతా ఆందోళనకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను తిరిగి అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బాణసంచా సహాయంతో వాటిని తరిమేందుకు ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ, పోలీసు శాఖలు కలిసి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలను రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మనసా. అయితే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సమీపం అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి పలు గ్రామాలలో ఇప్పటికే ఏనుగుల స్వైర విహారం చేస్తూ పంట పొలాలన్నీ కూడా నాశనం చేసేటువంటి పరిస్థితులు అయితే మనం గతం నుంచి చూస్తున్నాం. ఈ యొక్క ఏనుగుల గుంపు వల్ల కూడా చాలా మంది రైతులు అలాగే ఫారెస్ట్ బీటర్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తీసుకున్నట్టయితే చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో రాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. దాదాపు 7 నుంచి 10 వరకు ఏనుగులు ఒకసారిగా గ్రామాల్లోకి చొరబడి రాత్రి ఏదైతే చేతికి వచ్చినటువంటి పంటలు ఉన్నాయో ఈ యొక్క వరి కావచ్చు, అరటి చెట్లు కావచ్చు, మొత్తం కూడా ఈ పొలాల్లోకి ఎంటర్ అయ్యి తొక్కి నాశనం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భీకరమైనటువంటి ఈ యొక్క అరుపులతో గ్రామస్తులంతా కూడా పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. ఎక్కడికెక్కడ వారు తలదాచుకునే ప్రదేశంలో అలాగే ఇళ్లలో ఉండి తలుపులు వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. గతంలో గ్రామం లోపలికే వచ్చి ఈ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి చిన్నపాటి రోడ్లలో కూడా ఈ ఏనుగుల గుంపు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత ఇప్పటికే పడమర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ యొక్క కొండ ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కంటి మీద కునుకు లేకుండా ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదిరించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బారి నుండి కాపాడాలని కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రామస్తులంతా కూడా అటవీ శాఖ అధికారులకు ఎంతో తెలిపినా కూడా సోలార్ పెన్షన్ ఏర్పాటు చేసే విధానం పెట్టినప్పటికీ కొన్ని ప్రాంతాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గుట్టలు ఉన్నటువంటి పరిస్థితి. అది ఈరోజు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఏనుగుల గుంపు మొత్తం కూడా రాత్రి రావడము, ఉన్నటువంటి పంట పొలాలంతా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాణాసంచా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గ్రామ పంట పొలాల వద్దకు చేరుకున్నటువంటి అటవీ సిబ్బంది ఈ యొక్క బాణాసంచా పేలుస్తూ ఆ శబ్దాలతో మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించేటువంటి దిశగా ప్రయత్నాలు అయితే చేశారు. దాదాపు 4 గంటల పాటు చేసినటువంటి ఈ ప్రయత్నంలో లోపల దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కసారి అలవాటు పడిపోయినటువంటి ఏనుగుల గుంపు ఇది. దాదాపు 15-18 సంవత్సరాలుగా ఇదే కొనసాగుతుంది యథావిధిగా. ఇక్కడ రేణుగుంట ప్రాంతంలో ఉన్నటువంటి మామండూరు నుంచి కుప్పం బార్డర్ వరకు ఉన్నటువంటి కొండల్లో అంతా కూడా ఇదే గుంపు స్వైర విహారం చేయడము, ఈ యొక్క గుట్టపై నుంచి బయట రావడము, ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి గ్రామాల్లో పంట పొలాలంతా కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నాయి. దీంట్లో రైతుల్ని తొక్కి చంపేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ బీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడి చేసి మరి చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏనుగుల్ని ఎటుపక్క తరలించాలనేటువంటి దిశగా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కుప్పం దాటిన తర్వాత అది త్రికోణంలో 3 రాష్ట్రాల సరిహద్దు కుప్పము. ఇటు పక్క నుంచి తరిమిన తర్వాత కర్ణాటకకి వెళ్తాది. ఒకవేళ కర్ణాటక అటవీ శాఖ వాళ్ళు తమిళనాడుకు తరలించడము, తమిళనాడు వాళ్ళు తిరిగి ఇక్కడ పంపించడంతో ఈ త్రికోణంలో ఎలా వెళ్ళాలో, ఏ ప్రదేశానికి వెళ్ళాలో తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళా పడమర ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతాల వరకు ఈ యొక్క ఏనుగుల గుంపు యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి పెద్ద గజరాజులు ఇప్పుడు పిల్లలు వేరే గున్న ఏనుగులు కూడా తయారయ్యి దాదాపు 100 సంఖ్య పైనే ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. మొదట్లో 24 ఏనుగుల గుంపు ఉండేటివి, దాని తర్వాత 15 గుంపు ఒకసారి గుర్తించారు. దాని తర్వాత 36 ఏనుగులు గుర్తించారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే 100 పైగానే ఇప్పటికే ఈ యొక్క అటవీ ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా ఉండి ఎక్కడికెక్కడ గుంపులు డివైడ్ అయ్యి ఈ దట్టమైన అటవీకి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల వద్దకు రావడం, మేబీ నీటి కోసం రావచ్చు, అలాగే ఆహారం కోసం వస్తూ
ఇట పంట పొలాలన్నీ కూడా నాశనం చేసి దానికి ఇష్టమైనటువంటి అరటి చెట్లు అలాగే ఈ యొక్క చెరుకు పంటలు ఇవన్నీ కూడా ఆహారంగా తీసుకుని అక్కడ నీళ్లు తాగి మిగిలిన పంటతో కూడా ధ్వంసం చేసి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఘటన జరుగుతుంది. ఇకనైనా కూడా ఈ యొక్క ఏనుగుల గుంపు నుంచి ప్రాణాలను కాపాడే దిశగా అటు ప్రభుత్వము పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శృతి.